ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. దేవునికి స్తోత్రము కలుగును గాక. సాయంకాల వేళలో ప్రభు పాదాల చెంతకు చేరిన ప్రతి బిడ్డకు ప్రభు పేరిట వందనాలు, కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తున్నాను. దేవుని సన్నిధిలో మరి మన యొక్క ఉదయకాలం నుంచి సాయంకాలం వరకు ఆయన కృపలో ఆయన దీవెనల ద్వారా ఆశీర్వదించి క్షేమంగా గృహానికి నడిపించి తిరిగి ఆయన సన్నిధిలో చేరి ఆయనను స్తుతించడానికి ఇచ్చిన సమయాన్ని బట్టి దేవాతి దేవునికి వందనాలు, కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తూ ప్రార్థన చేసుకుందాం. మహాపరిశుద్ధుడైన ప్రేమ కలిగిన తండ్రి, దినాన ఆరంభము నుంచి సాయంకాలం వరకు ప్రభువా మీరు మమ్మల్ని కాచి కాపాడి భద్రపరిచి క్షేమాన్ని ఆరోగ్యాన్ని అనుగ్రహించినందుకు కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తున్నా. యేసు ప్రభువా, నమ్మదగిన దేవా, ఎందరైతే ఈ లైవ్ ద్వారా నిన్ను మాతో పాటు ఆరాధిస్తున్నారో అటు బిడ్డలను, కూడి వచ్చిన బిడ్డలను జ్ఞాపకం చేసుకున్నారు. వినగల చెవులు, గ్రహించగల మనస్సు, స్తుతించగల పెదవులు అనుగ్రహించండి. మాట్లాడింది నేను కాదు, నాలోని పరిశుద్ధాత్మ నుంచి సహాయాన్ని అనుగ్రహించగలను. ఈ కూడి కాది నుంచి అంతం వరకు మీరు మా మధ్య నుండి జరిగించి ఘనత, మహిమ, ప్రభావాలు పొందుకోమని యేసు నామములో అడిగి వేడుకుంటున్నాను తండ్రి. ఆమేన్. ఆమేన్. దయచేసి పాట పాడుకుందాం. స్తుతులందుకో యేసయ్యా, మా స్తుతులందుకో యేసయ్యా, స్తుతులందుకో యేసయ్యా, మా స్తుతులందుకో యేసయ్యా. ధవలవర్ణుడా, రత్నవర్ణుడా, 10,000లో అతి కాంక్షణీయుడా. ధవలవర్ణుడా, రత్నవర్ణుడా, 10,000లో అతి కాంక్షణీయుడా. స్తుతి 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 పారుడా, స్తుతి 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 పాత్రుడా. స్తుతి 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 మహిమారుడా, స్తుతి 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 పూజారుడా. స్తుతులందుకో యేసయ్యా, మా స్తుతులందుకో యేసయ్యా. 1000 నోళ్లతో కీర్తించిన తీర్చలేము నీ రుణమును. విస్తార తైలము నీకిచ్చిన తీరునా నీ త్యాగము. 1000 నోళ్లతో కీర్తించిన తీర్చలేము నీ రుణమును. విస్తార తైలము నీకిచ్చిన తీరునా నీ త్యాగము. నలిగిన నా హృదయ దీపిక అందుకో స్తుతి మాలిక. నలిగిన నా హృదయ దీపిక అందుకో స్తుతి మాలిక. స్తుతి 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 స్తోత్రార్హుడా, స్తుతి 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 పాత్రుడా. స్తుతి 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 మహిమారుడా, స్తుతి 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 పూజారుడా. స్తుతులందుకో యేసయ్యా, మా స్తుతులందుకో యేసయ్యా. యోగ్యత లేని నన్ను పిలిచావు నీ సాక్షిగా. అర్హత లేని నన్ను ఆదరించి బ్రతికించావు. యోగ్యత లేని నన్ను పిలిచావు నీ సాక్షిగా. అర్హత లేని నన్ను ఆదరి
భరించి బ్రతికించావు నా జీవిత కాలమంతా ప్రకటింతు నీ నామము నా జీవిత కాలమంతా ప్రకటింతును నీ వాక్యము స్తుతి 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 స్తోత్రారుడా స్తుతి 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 పాత్రుడా స్తుతి 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 మహిమారుడా స్తుతి 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 పూజారుడా స్తుతులందుకో యేసయ్యా మా స్తుతులందుకో యేసయ్యా స్తుతులందుకో యేసయ్యా మా స్తుతులందుకో యేసయ్యా ధవళ వర్ణుడా రత్నవర్ణుడా 10,000లో అతి కాంక్షణీయుడా ధవళ వర్ణుడా రత్నవర్ణుడా 10,000లో అతి కాంక్షణీయుడా స్తుతి 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 స్తోత్రార్హుడా స్తుతి 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 పాత్రుడా స్తుతి 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 మహిమార్హుడా స్తుతి 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 పూజాహుడా స్తుతులందుకో యేసయ్యా మా స్తుతులందుకో యేసయ్యా హల్లెలూయా హల్లెలూయా దేవునికి స్తోత్రము కలుగును గాక. ఆమేన్. క్లుప్తమైన ప్రార్థన అనే అంశంలో మనం ఉంటూ ఉన్నాం. మరి నిర్గమకాండము 33వ అధ్యాయము నిర్గమకాండము 33వ అధ్యాయము 18వ వచనము చదువుకుందాం. అతడు దయచేసి నీ మహిమను నాకు చూపుమనగా అతడు అనగా మోషే దయచేసి నీ మహిమను నాకు చూపుమనగా దేవుని యొక్క మహాకృపను బట్టి మోషే దేవుని యొక్క మహిమను బట్టి ఆయన నడిపించబడ్డాడు. ఎంత దేవుని సన్నిధిలో ఉన్న ఆ యొక్క స్థితిని మనం అర్థం చేసుకున్నాం. ఇప్పుడు ఇక్కడ మనం గమనించినట్లయితే మొదటి వచనాన్ని చూద్దాం. మరియు యెహోవా మోషేతో ఇట్లా నేను నీవు ఐగుప్తు దేశము నుండి తోడుకొని వచ్చిన ప్రజలను బయలుదేరి నేను అబ్రహాము తోడును ఈసాకు తోడును యాకోబు తోడునని చేసిన నీ సంతానమునకు దీని చేతునని చెప్పిన పాలు తేనెలు ప్రవహించు దేశమును లేచి ఊరి. ఇక్కడ ఆయన గురించి సాక్షాత్తు దేవుడు మాట్లాడుతున్నాడు, మోషేతో మాట్లాడుతున్నాడు. మోషేతో అంటున్నాడు, నీవును మరి ఐగుప్తు దేశం నుండి తోడుకొని వచ్చిన ప్రజలను మీరు ఇక బయలుదేరండి అనే విషయాన్ని యెహోవా మోషేతో మాట్లాడుతూ ఉన్నాడు. వారి యొక్క ప్రయాణంలో అనేకమైన సంఘటనలు, అనేకమైన అద్భుత కార్యాలు, అనేకమైన తిరుగుబాట్లు, అనేకమైన విధాల్లో మోషేకు ఎన్నో ఆటంకాలు. గమనిస్తున్నారా? 1 కాదు 2 కాదు 40 సంవత్సరాలు వారి ప్రయాణం కొనసాగింది. వారిని ఎక్కడికి పంపిస్తానంటాడు? పాలు తేనెలు ప్రవహించు దేశమును లేచిపోండి అంటున్నాడు. ఎవరు దేవుడని ప్రమాణం చేస్తున్నాడు? అబ్రహాము దేవుడను, ఈసాకు దేవుడను, యాకోబు దేవుడను, ఈరోజు నీకు దేవుడనై ఉన్న దేవుడు.
అని మోషేతో నీవు నడువు, నిన్ను పాలు తేనెలు ప్రవహించు దేశమునకు. ఈ మార్గములో ఎంతో ఓపిక అవసరం. 1-2-40,000 మంది సంఖ్య ఆయనను వెంబడించాలి. అనేకమైన సంఘటనలు మోషే భక్తునికి ఎదురయ్యాయి. మన యొక్క వ్యక్తిగత జీవితంలో కుటుంబం యొక్క సంసారాన్ని మనము లాగలేకపోతూ ఉంటాం. కుటుంబంలో ఉండే 4 పిల్లలు, 3 పిల్లలు, 2 పిల్లలు, ఒకరికి ఒకటే బాబో కూతురు ఉంటారు. ఆ కుటుంబం యొక్క సంసారాన్ని లాగలేకపోతాం, వీడ్చుకొని వెళ్ళలేకపోతాం. అనేకమైన సమస్యలు కుటుంబంలో పట్టి పీడిస్తూ ఉంటాయి. ఒకరికి ఫీజు కట్టలేకుంటాం, మరి ఒకరికి ఉద్యోగం కొరకు ప్రయత్నాలు చేస్తూ ఉంటాం. ఈ విధంగా అప్పులతో నిండిపోయి ఉంటాం. అనేకమైన కారణాలు ఆ కుటుంబానికి పట్టి పీడిస్తున్నప్పుడు దాన్ని లాక్కొని వెళ్ళలేని పరిస్థితి. కానీ మోషేకు దేవుడు అప్పచెప్పాడు, ఈ ప్రజలను తోలుకొని వెళ్ళయ్యా. అనేకమైన అడ్డంకులు వచ్చినప్పటికీ కూడా దేవుడు అతనికి తోడై ఉంటేనే అది జరగడం మనం చూస్తాం. మన కుటుంబానికి కూడా దేవుడు తోడై ఉండాలి. మన సమస్యలు తీరాలన్నా, మనము మన కుటుంబాల్లో ఎదుగుదలలో ముందుకు వెళ్ళాలి అన్నా దేవుడు మనకు తోడై ఉండాలి. అబ్రహాముతో తోడై ఉన్న దేవుడు, యాకోబుతో తోడై ఉన్న దేవుడు, ఈసాకుతో తోడై ఉన్న దేవుడు. అబ్రహాము, ఈసాకు, యాకోబుతో వారికి తోడై ఉండి నడిపించిన దేవుడు ఈరోజు నీకు నాకు కూడా అదే దేవుడు అవసరమై ఉన్నది. మనల్ని, మన కుటుంబ పరిస్థితిని ముందుకు తీసుకుని వెళ్ళే దేవుడు మనకు ఉండాలి. అనేకమైన సమస్యల ద్వారా సతకిత పడుతూ ఉన్నాం, సమాధానం దొరక్క. అలాంటి వారికి ఈరోజు దేవుడు అవసరమై ఉన్నాడు. ఆ దేవుని విషయంలో మోషే గారు, ఆయనను ఇంకా మనం చూద్దాం. 7వ వచనం, అంతటా మోషే గుడారము వేసి పాలెము వెలుపలికి వెళ్లి పాలెమునకు దూరముగా దాన్ని చేసి దానికి ప్రత్యక్ష గుడారము పేరు పెట్టెను. ఈ యొక్క జన సమూహమును తీసుకుని వెళ్తున్నప్పుడు ఆ పాలెము వెలుపల ఒక ప్రత్యేకమైన గుడారాన్ని మోషే భక్తుడు ఏర్పాటు చేశాడు. ఆ గుడారము వేశాడు, దానికి పేరు కూడా పెట్టాడు. ఏమని? ప్రత్యక్షపు గుడారము అని పేరు. ఆ తర్వాత యెహోవాను వెదికిన ప్రతి వాడును పాళెమునకు వెలుపలనున్న ఆ ప్రత్యక్షపు గుడారమునకు వెళ్ళుచూ వచ్చును. యెహోవాను వెతికిన ప్రతి వాడు పాళెము వెలుపట ఉన్న ప్రత్యక్షపు గుడారమునకు వెలుచూ వచ్చెను. అంటే అది ఒక ప్రత్యేకత. ఆయన దేవుని సముఖాన్ని ఏర్పాటు చేశాడు గుడారములు. అనేకులు, జనము, ప్రజలు ఆయనను వెంబడించువారు ఆ యొక్క ప్రత్యక్షపు గుడారము సన్నిధికి వెళుతూ వస్తూ ప్రజలు వస్తున్నారు. ఆ తర్వాత మోషే ఆ గుడారమునకు వెళ్ళినప్పుడు ప్రజలు లేచి ప్రతి వాడు తన గుడారపు ద్వారమందు నిలిచి, ఇంకా అనేకులు కూడా అక్కడున్న వారందరూ కూడా అనేకమైన గుడారాలు ఏర్పాటు చేస్తున్నారు. ఆ మోషకు ప్రత్యక్షపు గుడారపు కొంత దూరములో అనేకులు కూడా ఆయనను వెంబడించే వారందరూ కూడా గుడారాలు ఏర్పాటు చేస్తున్నారు. ప్రతి వారు ఆ యొక్క గుడారపు ద్వారపు యొద్ద మోషే భక్తుడు వచ్చినప్పుడు
అతడు ఆ గుడారములోనికి పోవు వరకు అతనికి వెనుక తట్టు అతని వెనక తట్టు నిదానించి చూస్తుండేది. ఆయన వెనక తట్టు, ఆయన వెళుతున్నప్పుడు ముందు భాగం కాకుండా వెనక తట్టు నిలబడి నిదానించి, అంటే ప్రత్యేకంగా ఆ మోషేను గమనించి వారిలో ప్రజలు ఉండేవారు. ఆ తర్వాత ఏమి జరుగుతుంది, ఏమి సంభవిస్తుంది, ఏ అద్భుతం జరగనై ఉంటుంది. మోషే భక్తుడు ప్రత్యేకమైన గుడారములోనికి వెళుతూ ఉన్నాడు. ఈయన వెళుతున్నాడు అంటే ఏదో ఒకటి సంఘటన జరుగుతుందేమో అని ఆయన వెళుతున్న సమయంలో వెనక తట్టు ప్రజలు ఆయనను గమనిస్తున్నారు. వెనక తట్టు నిలబడి చూస్తేనే కదా ముందు అయ్యేది మనము తేటగా చూడగలుగుతాం. ఒకవేళ ముందు ఎదురుగా మనకు ఇలా ఉంటే ఆ వెనుక అంటే మోషే ముఖం వైపు ఉన్నది మనకు కనపడదు. కాబట్టి మోషే ఎదురుగా ఉండే ఆ స్థితిని చూడాలి అంటే మనం ఎటువైపు వెళ్ళాలి? వెనక తట్టుకు వెళ్ళాలి. అప్పుడు ముందు భాగంలో ఏం జరగబోతుంది, ముందు భాగంలో ఏం సంభవిస్తుందో అది మనము తేటగా చూడగలం. ఎందుకంటే ఆయన వెళ్లేది ప్రత్యక్షపు గుడారములోనికి, ఆయన వెళ్లేది ప్రత్యక్షపు గుడారములోనికి వెళ్లటం జరుగుతుంది. కాబట్టి జనసమూహము అందరూ కూడా ఆయన వెళుతుండగా వెనక నుంచి ఆయనను గమనిస్తున్నారు. ఈ మాట బాగా గమనించారు. 9వ వచనం, మోషే ఆ గుడారములోనికి పోయినప్పుడు మేఘ స్తంభము దిగి ఆ గుడారపు ద్వారమందు నిలవగా యెహోవా మోషేతో మాట్లాడాడు. దేవునికి మహిమ కలుగునుగాక. ఒక్కసారి 18వ వచనం మనం ఏమనుకున్నాం? ఏమని ఉన్నారా? అతడు దయచేసి నీ మహిమను నాకు చూపమనగా. మహిమ చూపడమే కాదు, ఇక్కడ మోషే ఎప్పుడైతే ఆ గుడారములోనికి వెళ్ళాడో మేఘ స్తంభము దిగి, సాక్షాత్తు ఆయన వెలుగుతో నింపబడిన స్తంభమే అది మేఘ స్తంభం. ఆయన ఉన్న గుడారపు ద్వారము యొద్ద అది ఏమైందంట? మేఘ స్తంభమే దిగొచ్చు. నిన్నటికి నిన్న 2 స్తంభాలు చూశాను. 2 స్తంభాలను జ్ఞాపకం చేసుకున్నాను. అదెవరు? సంసోనును కట్టిన స్తంభాలు. అది దేవాలయపు ప్రత్యేకంగా అతి ప్రాముఖ్యమైన స్తంభాలుగా ఉన్నాయి. ఆ 2 స్తంభాలు ఎప్పుడైతే ఆయన కూలగొచ్చాడో ఆ ఆలయం అంతా కూడా కూలిపోయి అక్కడ ఉన్నవాడు చనిపోయారు కదా, అది సంఘటన. ఇక్కడ అలాంటి స్తంభమే మేఘ స్తంభం. అది ఎక్కడి నుంచి వచ్చింది? పైనుంచి దిగింది. మేఘ స్తంభము దిగి ఆ గుడారపు ద్వారమందు నిలువగా, అక్కడ గుడారపు ద్వారమున్నది, ఆ ద్వారపు యందు నిలువగా యెహోవా మోషేతో మాట్లాడాడు. అంటే ఇక్కడ ఒక విషయాన్ని గమనించాలి. అంతవరకు దేవుని చూసిన వాళ్ళు ఎవరూ లేరు, ఇంకా ముందు కూడా ఉండరు. ఆయనను చూసిన వ్యక్తులు ఎవరూ లేరు. ఆయన వెలుగును ఆయన స్వరాన్ని వినిన వాళ్ళే ఉన్నారు. ఆయన మాట్లాడితే కళల ద్వారా, దర్శనాల ద్వారా, మెలనైన స్వరము ద్వారా మాట్లాడిన స్వరాన్ని విన్నారు. చూచామని చెప్పే వారందరూ కూడా ఆయన మేఘాన్ని, ఆయన మెరుపును, ఆయన ఆ తేజస్సును చూశారు తప్ప ఆయన ముఖాముఖిగా ఆయన ముఖాన్ని ఎవరూ చూడలేదు. అందుకే మేఘ స్తంభము ద్వారా ఆ గుడారపు ద్వారము యొద్ద వచ్చి నిలబడ్డాడు పరిశుద్ధాత్మ దేవుడు. యెహోవా మోషేతో మాట్లాడాడు. ఆ మేఘ స్తంభము ద్వారానే మాటలు వినబడుతున్నాయి. వెనకాలన్న ప్రజలందరూ కూడా ఏం చేస్తున్నారు? గమనిస్తూ ఉన్నారు. అక్కడ ఏం జరుగుతుంది అనేది చూస్తూ ఉన్నారు. అయితే 10వ వచనం, ప్రజలందరూ ఆ మేఘ స్తంభమును ఆ గుడారపు ద్వారమున నిలుచుట చూచి లేచి ప్రతివాడును తమ తమ గుడారపు ద్వారమందు నమస్కారము చేయుచుండేది. అది ఒక ప్రత్యేకత. సాక్షాత్తు దేవుడే దిగివచ్చి మేఘ స్తంభము వలె
ఆ ప్రత్యక్షపు గుడారము దగ్గర మోషేతో మాట్లాడడం, మోషేను పలకరించడం, అక్కడున్న జన సమూహం అంతా కూడా అది గమనిస్తూ ఉన్నారు. గమనించడమే కాకుండా ప్రియ నా దేవుని బిడ్డలారా, వారి వారి గుడారపు ద్వారము యొద్ద ఆ యొక్క గేట్స్ ఉంటాయి కదా గుడారాలకి, డోర్, ఆ డోర్ గుడారపు ద్వారము యొద్ద నమస్కారము చేయడం ఆరంభించారు. ఎంత గొప్ప సంఘటన! ఏది సంభవించిన మన జీవితంలో, ఏది నువ్వు పొందుకోవాలన్నా మన జీవితంలో నీకు కూడా ప్రత్యేకత ఉండాలి, ప్రత్యేకపు గుడారం ఉండాలి, ప్రత్యేకమైన ప్రార్థన చేసే స్థలము నీ గృహంలో, దేవుని సన్నిధిలో నువ్వు నడపాలి. అది హాల్లో కావచ్చు, అది బెడ్రూమే కావచ్చు, అది కిచెనే కావచ్చు, ఎక్కడ నీవు అనుకూలముగా, నీకు అనుకూలముగా ప్రత్యేకమైన చోటు నువ్వు కలిగి ఉండాలి. దేవుని స్తుతించుటకు, దేవునితో మాట్లాడుటకు, దేవునితో పెనవేసుకున్న బంధం కలిగి నీవు ఉండుటకు నీ ఇంటిలో నీకు ప్రత్యేకత స్థలం. మోషే చేసింది అదే, ప్రత్యేకమైన గుడారాన్ని ఏర్పాటు చేశాడు. దేవుని స్తుతించడానికి వెళ్ళాడు గుడారములోనికి, కానీ అద్భుతం జరుగుతుంది. అద్భుతం జరగాలన్నా, కార్యాలు జరగాలన్నా, నీ ఇంటిలో సమస్యలు తీరాలన్నా, నీకు పట్టి పీడిస్తున్న నీ రోగం బాగు కావాలన్నా, నిన్ను పట్టి పీడిస్తున్న నీ ఆర్థిక ఇబ్బంది నిన్ను తొలగిపోవాలన్నా ప్రత్యేకమైన చోట దేవుని ప్రార్థించడానికి, దేవుని స్తుతించడానికి. ఎందుకయ్యా నేను ఆదివారము ఆరాధనకు ఆలయానికి వెళుతున్నా కదా, నాకు ప్రత్యేకమైన చోటెందుకు అంటావా? ఆదివారపు ఆరాధన వెళ్ళడంలో నేను తప్పనట్లేదు. సంఘముగా సమూహముగా కోరి దేవుని ఆరాధించడంలో నేను తప్పు పట్టట్లేదు, తప్పు అనట్లేదు. అది మీరు వెళ్లాల్సిందే, దేవుని మహిమ పరచాల్సిందే. ఆ చోటులో దేవాతి దేవుడు మహిమ పొందాల్సిందే. అక్కడ ప్రకటించే దైవజనుల యొక్క దేవుని ద్వారా ఆత్మ చేత నింపబడిన ప్రతి వాక్యాన్ని మీరు వినవలసిందే. అది నాకు కాదు అనట్లేదు, కానీ నాకంటూ ఒక ప్రత్యేకమైన చోటు కలిగి ఉన్నాను. ఎందుకు ఈ ప్రత్యేకత అని నేను చెప్తున్నానంటే, భక్తుడైన మోషే గారి యొక్క గుడారం విషయంలో ఆ ద్వారపు ముందు జరిగిన అద్భుతాన్ని బట్టి, ఒకవేళ అలాంటి అద్భుతం నీవు కలిగి ఉన్న నీ ప్రార్థన గృహంలోనే దేవుడు అద్భుతంగా మార్పు చెందనై చేస్తాడేమో ఒకసారి ఆలోచన చేయి. నువ్వు కలిగి ఉన్న నీ ప్రార్థన గది, నువ్వు కలిగి ఉన్న నీ ప్రార్థన ఆ చోటు దేవుడు అద్భుతాన్ని సృష్టించలే ఉన్నాడేమో. ఒకసారి ఎందుకు ఆ ప్రయత్నం చేయవు? దేవుని సన్నిధి వెలుగు ప్రకాశిస్తుంది. తద్వారా నా జీవితంలో వెలుగులను, అనేకమైన వెలుగును చూసే తరుణాన్ని దేవుడిస్తాడు. అవును, అనేకమైన సమస్యలతో తలడిల్లిపోతున్నాం కదా, సమాధానం దొరకక, శాంతి దొరకక, నెమ్మది దొరకక, డబ్బులు కోకొల్లలుగా ఉంది. డబ్బున్న వానికి శాంతి లేదు, సమాధానము లేదు, నెమ్మది లేదు. కుటుంబంలో ఏదో ఒక ప్రాబ్లం పట్టి పడిస్తుంది. డబ్బుకు ఏ లోటు లేదు, డబ్బుకు ఎలాంటి కొరత లేదు, కానీ జీవితంలో సంతోషము లేదు, జీవితంలో సంతోషం లేదు, సమాధానం లేదు. ఆలోచన చేయండి. ఇది దేవుని సన్నిధిలో మాత్రమే. ఎక్కడో వెళ్లి కొనాలా, డబ్బు కట్టి కొనాలి అంటే అనేకుల దగ్గర డబ్బులున్నాయి, వెళ్లి కొనగలుగుతారు ఆ శాంతి, సమాధానం, ఆ సంతోషాన్ని. పర్లేదు, వేళ కొన్నా అది తాత్కాలికమే. అంతలో నిన్ను మైమరిచితే, అంతలో నిన్ను మైమర్చి ఆ కార్యక్రమమే ఉండవచ్చు, కానీ జీవితకాలం అంతా నిన్ను సంతోషపెట్టేది మాత్రమే కాదు.
జీవిత కాలమంతయు నువ్వు బ్రతికి ఉన్న బ్రతుకంతా కూడా హ్యాపీగా జీవించాలి అంటే రా, ప్రార్థన స్థలాన్ని ఏర్పాటు చేసుకో. దేవునికి సమయం ఇవ్వు, స్థలము ఇవ్వు. దేవుని కొరకు నీ హృదయంలో చూచు, అద్భుతాన్ని చూస్తావు. అక్కడున్న ప్రజలందరూ గమనిస్తున్నారు. అందుకే ప్రభుని అడుగుతూ ఉన్నాడు, దయచేసి నీ మహిమ నాకు చూపగా. ఆయన మహిమ చూపదే త్రోసివేసి దేవుడు గుడారములోనికి వెళ్తున్నప్పుడే ఆ ద్వారం యొద్ద మేఘ స్తంభము మాత్రము దిగి వచ్చి గుడారం దగ్గర నిలిచి మోషేతో మాట్లాడడం ప్రారంభిస్తుంది. ఆయన ప్రాబ్లమ్స్ ఏమున్నాయో తెలుసు. అనేకమైన ప్రాబ్లమ్స్ లో ఉన్నాడు. ఆయన మహిమ కావాలి అంటున్నాడు, అడుగుతూ ఉన్నాడు, గోజాడుతూ ఉన్నాడు, క్లుప్తమైన ప్రార్థన చేస్తున్నాడు. కనుక మరి 17వ వచనం, కాగా యెహోవా నీవు చెప్పిన మాట చొప్పున చేసేదను, నీ మీద నాకు కటాక్షము కలిగినది, నీ పేరును బట్టి నిన్ను ఎరుగుదనని మోషేతో చెప్పగా. అయ్యా, క్లుప్తంగా అర్థమైంది కానీ విషయం నాకు. కాబట్టి నీ మాట చొప్పున నేను చేస్తాను, నీ కోరిక చొప్పున నేను చేస్తాను అని నీ పేరును బట్టి క్లుప్తంగా దేవుడు మోషేతో చెప్పగా 19వ వచనం, ఆయన నా మంచితనమంతే నీ ఎడల కనపరచు. యెహోవా అను నామము నీ ఎదుట ప్రకటించదను. నేను కరుణించు వారిని కరుణించదను, ఎవని యందు కనికరపడును వారిని కనికరపడను. ఇక్కడ చూసారా, ఆయన నా సర్వోన్నత మతమును నీ ఎదుట కనపరచదు. మరి దేవుని యొక్క సర్వోన్నత సాక్షాత్తు మోషేతో మాట్లాడుతున్నాడు. యెహోవా దేవుడు ఆయనతో మాట్లాడుతున్నాడు. మరి నీ ఎదుట కనపరచదను, యెహోవా అను నా నామమును నీ ఎదుట ప్రకటించదను. యెహోవా అను నా నామమును నీ ఎదుట. అయితే దాన్ని బట్టి ఏమంటున్నాడు ఇంకా, నేను కరుణించు వారిని కరుణించదు, ఎవని యందు కనికరపడను అని దేవుడు మోషేకు వాగ్దానము. ఆ తర్వాత 20 వచ్చింది, మరియు ఆయన చూడజాలవు, ఏ నరుడును నన్ను చూడ బ్రతక, నన్ను చూచి బ్రతకడనని. మరియు యెహోవా ఇదిగో ఒక స్థలమున్నది, ఇదిగో నా సమీపమున ఒక స్థలమున్నది, నీవు ఆ బండ మీద నిలవవలె. సాక్షాత్తు దేవుడే మోషేతో మాట్లాడుతున్నాడు. ఎవరు కూడా నా ముఖము చూడాలి, చూడజాలరు, చూడలేరు. ఎవరు కూడా నా ముఖమును చూడజాలరు, ఏ నరుడును నన్ను చూచి బ్రతకడు. కాబట్టి ఆయన స్వరాన్ని మాత్రం వింటాం, ఆయన వెలుగును మాత్రం చూస్తాం. ఆయన మరి ఆ అగ్ని ద్వారా మాట్లాడతాడు, మేఘ స్తంభము ద్వారా మాట్లాడతాడు. ఆ స్వరాన్ని మాత్రమే వినగలుగుతాం, ఆయనను మాత్రం చూడలేదు. అందుకే మోషేతో మాట్లాడుతున్నాడు. ఆ తర్వాత 20 చివరి వచ్చింది, నా మహిమ
నిన్ను దాటి వెలుచుండగా ఆ బండ సందులో ఆ బండ సందులో నిన్ను ఉంచి ఉంచి నిన్ను దాటి వెళ్ళు వరకు నిన్ను దాటి వెళ్ళు వరకు నా చేతితో నిన్ను కప్పెదు. నా చేతితో నిన్ను ఆయన రెక్కల కింద ఆశ్రయం ఉంది. ఆయన సన్నిధిలో మనల్ని ఆయన కడుపులో దాచుకుంటాడు. ఆయన చేతులతో కప్పుతాడు, దాచి భద్రపడతాడు. ఏ దానికి గురి కాకుండా, అపాయాలు రాకుండా ఏం చేస్తాడట? దాచి భద్రపరుస్తాడు. చివరి వచ్చిన నేను నా చెయ్యి తీసిన తర్వాత నేను నా చేయి తీసిన తర్వాత నా వెనక పశ్వమును ఆ, చూచెదవు కానీ నా ముఖము నీకు కనబడదని మోషతో చెప్పాడు. మరి క్షుణ్ణంగా ఇంత మాట చెప్తుంటే కూడా అనేకులు నేను చూసా చూచు ఎవరి వశము కాదు. స్వరాన్ని వింటాం కాబట్టి బ్రతుకుండదు. ఆయనతో పెట్టుకుంటే అద్భుతంగా దేవుని సన్నిధిలో అతడు దయచేసి నీ మహిమ నాకు చూపమనగా క్లుప్తమైన ప్రార్థన చేస్తాడు. నీ మహిమ నాకు చూపు, నీ ప్రత్యక్షత నాకు చూపు. ఆయన చూపించాడా లేదా? మేఘ స్తంభమై ప్రత్యక్షపు గుడారము ద్వారము యొద్ద ఆ స్తంభము మోషతో మాట్లాడుతున్న ఆ సంఘటన, అక్కడున్న జన సమూహం అంతా కూడా అది చూచి వారి వారి ద్వారపుల యొద్ద నమస్కారము చేస్తారు. ఈరోజు ప్రియ నా దేవుని బిడ్డలారా, ఒక ప్రశ్న మనం వేస్తున్నాం. అవును, నేను కూడా దేవుని సన్నిధిలో నిలవబడుటకు, ప్రార్థించుటకు ఒక ప్రత్యేకమైన చోటును చేస్తాను. ఆ ప్రశ్న నీలోకి వస్తే సమాధానం ఎవరిస్తారు? దేవుడిస్తారు. వెంటనే అలాంటి ప్రార్థన వస్తారు. మన ఇంటిలోనే మనం ఏర్పాటు చేస్తాం. దేవుని సన్నిధిలో ఆయన మహిమలో నింపబడే స్థితి, ఆయన వెలుగును, ఆయన మాటలు వినబడే స్థితి నేటికి కూడా చూడగలుగుతాం. నమ్ముతున్నావా? విశ్వసిస్తున్నావా? నమ్మి విశ్వసించిన వారు నాతో పాటు ప్రార్థనలో ఏకీభవించండి. ప్రార్థన చేస్తాం. తల వంచి మహాపరిశుద్ధులైన ప్రేమ కలిగిన తండ్రి, ఇంతవరకు దీవమైన నీ వాక్యాన్ని తండ్రి మేము శ్రద్ధగా ఆలకించాం. ప్రతి మాట తూచా తప్పక మా జీవితంలో నెరవేర్పుగా జరుగుతుందని మేము భావిస్తున్నాం. ఇంతవరకు నీకు చోటు ఇవ్వక, ఇంతవరకు నీ సన్నిధిలో గడపక, అయా ఒకవేళ మేము వెనకబడి ఉన్నామేమో, ఈ వాక్యము ద్వారా మోషే తెలియచేసినట్టుగా ప్రత్యక్షపు గుడారము ఏర్పాటు చేసుకుని దానిలోనికి ప్రవేశిస్తుండగా మేఘస్తంభం దిగి వచ్చి మోషతో మాట్లాడిన సంగతి మేము విన్నాం. అదే రీతిగా మాతో కూడా మా ప్రత్యక్షపు గుడారము మేము సమీపంగా చేసుకున్నాం. ఆ సన్నిధిలో నిన్ను ఆరాధిస్తూ, స్తుతిస్తూ, గణపరుస్తూ మా గృహములోనే మాతో సూచిగా మీరు మాట్లాడి మాకు కావలసినది ఏర్పాటు చేయండి ప్రభు. ఏ ప్రాబ్లమ్స్ లో ఉన్నారో అటు ప్రాబ్లమ్స్ అన్నీ కూడా తొలగించి నీ యందు విశ్వాసము కలిగి, నమ్మకము, పట్టుదల కలిగి ఒక స్థలమును ఏర్పాటు చేసుకుని ఆ స్థలము యందు నిన్ను ఆరాధించి బిడ్డలుగా తీర్చిదిద్దుమని ప్రార్థిస్తున్నాను. ఏదో ఆదివారపు ఆరాధనలా ప్రతి వారము వెళ్ళటమే కాకుండా అయా ప్రతిరోజు నీ సన్నిధిలో మేము నిలబడి కనబడే స్థితిని మాకు అనుగ్రహించమని, ఈ లైవ్ లో పాలు పంపులు పొందుతున్న ప్రతి బిడ్డలను దీవించి, వాక్యం విన్న ప్రతి బిడ్డలతో మీరు మాట్లాడి మహిమ పొందగలని ప్రార్థిస్తున్నాను. యేసు ప్రభువా, మానవాళి ఈ చివరి నుంచి ఆ చివరి నుంచి ప్రపంచంలో ఏ మూలలో విస్తరించబడి ఉన్నారో అటు మానవ జాతిని మీరు ఆశీర్వదించి కాచి కాపాడి భద్రపరచగలరని ప్రార్థిస్తున్నాను. వాతావరణం స్వాధీనంగా ఉంచుకొని కావలసినంత వర్షాన్ని మాత్రమే ఇవ్వండి ప్రభువా. నష్టము తవి చూచే ఆ వర్షాన్ని మాకు ఇవ్వకండి. ఇంకను
కరోనా వైరస్ విజృంభిస్తుంది. అనేకులు వైరస్ బారిన పడుతున్నారు. అనేకులు లోకాన్ని విడిచిపెడుతున్నారు. విడిచిపెట్టిన ఆత్మలకు శాంతి, సమాధానం, కుటుంబ సభ్యులకు ఓదార్పు, నెమ్మదిని అనుగ్రహించమని హాస్పిటల్లో ప్రభు ఏ కళ్లతో ఎదురు చూస్తున్న బిడ్డలను స్వస్థపరచండి, కాపాడి వారికి పరిచర్య చేస్తున్న డాక్టర్ నర్సులను, ఆయలను ఓపిక, సహనము, ఓర్పును అనుగ్రహించండి. దేశ నాయకులను, రాష్ట్రపతి, ప్రధానమంత్రి, ఆయా రాష్ట్రాల్లో పనిచేస్తున్న ముఖ్యమంత్రులను, మంత్రులను, గవర్నమెంట్ అధికారులుగా పనిచేస్తున్న ప్రతి వారిని చక్కటి పరిపాలన ఇవ్వుటకు సహాయం దయచేయండి. దేశ సరిహద్దులో ఉన్న మిలిటరీ వారిని, పోలీసు వారిని, పారిశుద్ధ కార్మికులను, ప్రెస్ వారిని దీవించాల్సి. బేతేలు క్రీస్తు కుటుంబ సభ్యుల కొరకై పేరు పేరున ప్రార్థిస్తూ ఉన్నాం ప్రభు. మా యొక్క తల్లిని, తండ్రిని దీవించి ఆశీర్వదించి వృద్ధాపములో ఉన్న వారికి ఆరోగ్యవంతులుగా చేసి నీ ఆయుష్కాలం ఇచ్చి నీ సాక్షులుగా వారిని నిలబెట్టి నీ పరీక్ష వారి జరిగిస్తున్నందుకు కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తున్నాం. భారతీశ్వర్ మనోహర్, భారతీశ్వర్ బినహార్ బ్రదర్ అందించిన కుమార్తె, అల్లుడు, కుమారుని దీవించి ఆశీర్వదించిన పురుషోత్తం బ్రదర్ తన సతీమణి కుటుంబాన్ని, నరేందర్ బ్రదర్ తన కుటుంబాన్ని, సతీమణి, రామకృష్ణన్ తన కుటుంబాన్ని, సతీమణి, వెంకటలక్ష్మి కుటుంబాన్ని, రూత్ సాగర్ కుటుంబాన్ని, జయపాల్ బ్రదర్ కుటుంబాన్ని, కె ప్రసాద్ కుటుంబాలను బట్టి ప్రార్థిస్తున్నాం. బ్రదర్ విశ్వనాథ్ను బట్టి, వారి యొక్క సతీమణి బిడ్డలను బట్టి, వారి కుటుంబాన్ని బట్టి ప్రార్థిస్తున్నాం. రోమన్ ప్రకాష్ బ్రదర్ కుటుంబాన్ని బట్టి ప్రార్థిస్తున్నాం. ఆమార్ ఆసాబు నాయన సుశీలను బట్టి, మనోహర్ భారతి వారి కుటుంబాన్ని బట్టి, ప్రసాద్ ఈశ్వర్ వారి కుటుంబాన్ని బట్టి, రాధా కుటుంబాన్ని బట్టి ప్రత్యేకంగా నీ సన్నిధిలో మీరు జ్ఞాపకం చేసుకుని కావలసిన బిడ్డలకు దాయిచ్చి, అనిల్ రెడ్డి, అంజలి రెడ్డిని బట్టి, ప్రియాంక కుటుంబాన్ని బట్టి ప్రభువా కావలసిన సహాయాన్ని దాయిచ్చి ప్రార్థిస్తున్నాం. రాజని కొట్టి తన సతీమణి బిడ్డలను, ప్రభాకర్ సారి యొక్క కూతురు, అల్లుడు, కుమారుడు, కోడలు, మనమండను, మనమరాండను ప్రభాని సన్నిధిలో జ్ఞాపకం చేసుకుని మహిమ పొందండి. కలలు, దర్శనాలు, మెలనైన స్వరము బిడ్డలతో సూచిగా మీరు మాట్లాడి దైవజనులను, వారి సంఘాలను, సంఘ సభ్యులను, వారి పరిచర్యను ప్రభావ మెండారుగా దీవించండి. రాబర్టేను, ఫ్రాన్సిస్ కుటుంబాన్ని, నెహమియా బ్రదర్, సుమిత్ బ్రదర్ కుటుంబాన్ని బట్టి మీ సన్నిధిలో ప్రార్థిస్తున్నాం. వారి పరిచర్యను దీవించండి, ఆశీర్వదించండి. మా రక్త సంబంధాలందరితో సేవ పరిచర్యలు ఉన్నారు, అతి బిడ్డలను మెండారుగానైనా ఆశీర్వదించండి. మా యొక్క మంగళూరు వంశంలో ఎందరితో సేవ పరిచర్లు ఉన్నారు, అటు బిడ్డలు 30, 60, 100 ప్రతిఫలము పొందుకున్నట్టు సాధించండి. మా స్నేహితులను, క్లాస్మేట్స్ ను, వారు చేస్తున్న పరిచర్యను, వారి కుటుంబాలను, బిడ్డలను ప్రభువా మెండారుగా ఆశీర్వదించండి. అల్లులను, వదిలిన బాలను అనుగ్రహించిన కుమారులను, కుమార్తెను, అల్లులను, కోడళ్లను, మన్మలను మీ సన్నిధిలో మీరు జ్ఞాపకం చేసుకుని ఆశీర్వదించండి. బామర్దులను, మర్దులను, వదిలిన అనుగ్రహించిన కుమారులను, కుమార్తె, అల్లులను, కోడళ్లను, మన్మరాలను, వారి సభ్యులను అందరినీ కూడా దీవించి ఆశీర్వదించండి. ప్రత్యేకంగా లక్ష్మణ్ విషయంలో ప్రార్థిస్తున్నాం. బలహీనతలో ఉన్న బిడ్డను బలపరిచి, స్థిరపరిచి, ఆరోగ్యం, శక్తిని, బలాన్ని అనుగ్రహించమని ప్రార్థిస్తున్నాం. స్వస్థత యేసునామమున కలుగును గాకని ఆజ్ఞాపిస్తున్నాం. అదే రీతిగా నాని యొక్క పేరెంట్స్ తన యొక్క తల్లిని, తండ్రిని, తమ్ముని, చెల్లిని, బావను అనుగ్రహించిన బిడ్డలను ప్రభా నీ రెక్కల కింద భద్రపరిచి కాచి కాపాడగలరని ప్రార్థిస్తున్నాం. నాని డూబును జ్ఞాపకం చేసుకున్నది ప్రభుత్వం. వారు కోరుతున్నదల్లా తండ్రి నీ సన్నిధిలో మరి యొక్క గర్భఫలము గురించి వేచి చూస్తున్నారు. వారిలో ఉన్న లోపాలను సరిచేసినైనా నీవిచ్చు రెండవ బహుమాతికి వారు హరువులుగా నిలబడటానికి సహాయం తెచ్చి వారిని ముట్టడి తాకండి, లోపాలను సరిచేయమని ప్రార్థిస్తున్నాం. అయ్యా మరి ఈరోజు వెళ్లిన రిపోర్ట్స్ కూడా చక్కటి రిపోర్ట్స్ గా రావడానికి కృపదాయిచ్చి దానికి కూడా హైదరాబాద్ ట్రాన్స్ఫర్ అవటకు సంస్థించి ఇచ్చిన కుమార్తె శిక్షణ సాత్వికను బట్టి ప్రార్థిస్తున్నాం. జ్ఞానమందు, వయసునందు, నీ అందున, మనుషులందును కుమార్తె ఎదిగి పెద్దదై రాబోయే రోజుల్లో నీ పరిచయం చేసే బిడ్డను అభిషేకించి నీ నామంలో ఎదుగుటకు సహాయం దయచేసి ఆశ్రమ దీవించి ఆరోగ్య బలం, శక్తిని దయచేసి స్తోత్రాలు.
ముందు ఇంకా అంతకంటే మంచి ఆరోగ్య బలము శక్తిని పొందుకొని నీ పరీక్షలలో బహుబలముగా వాడబడుతున్న సాహసం ఏకేటాలో నివసిస్తున్న ప్రతి కుటుంబాన్ని దీవించండి, ఆశీర్వదించండి. పేరు పేరున అనారోగ్యంలో ఉన్న వారిని స్వస్థపరచండి. వారు చేస్తున్న ఉద్యోగులను, వ్యాపారాలను ప్రత్యేకంగా ఆశీర్వదించమని ప్రార్థిస్తున్నాం. ఇరుగు పొరుగు వారిని దీవించు. ఉషాగూడ డిపోలో పనిచేస్తున్న కండక్టర్ సోదరు, డ్రైవర్ సోదరు, మెకానిక్ సోదరు, ఆఫీస్ స్టాఫ్, సెక్రటరీ స్టాఫ్, డిఎం గారి కుటుంబం, సేవ గారి కుటుంబం, ఎంఏ గారి కుటుంబం, ప్రతి కుటుంబం నీలో ఆశీర్వదింప గడును గాక అని ప్రార్థిస్తున్నాం. పాలిచ్చు వారిని కన్నైన వారిని జ్ఞాపకం చేసుకోండి. వివాహ దినములు, జన్మదినములు జరుపుతున్న బిడ్డలను మెండారుగా దీవించండి, ఆశీర్వదించండి. ఉద్యోగం కొరకు ఎదురు చూస్తున్న బిడ్డలు, వివాహం కొరకు ఎదురు చూస్తున్న బిడ్డలు, గర్భ ఫలము కొరకు ఎదురు చూస్తున్న బిడ్డలను దీవించండి. వారి కోరికలను ఫలింపచేయండి. హార్ట్ ప్రాబ్లం, లివర్ ప్రాబ్లం, కిడ్నీ ప్రాబ్లం, మొక్కల నొప్పులు, తరికాల నొప్పులతో, బీపీ, షుగర్ లాంటి జబ్బులతో బాధపడుతున్న వారి స్వస్థత విడుదల యేసు నామములో కలుగును గాక. నాలో ఉన్న బీపీ, షుగర్, సమస్తమైన వ్యాధి బాధల నుంచి నిలబెట్టావు. షుగర్, బీపీ కంట్రోల్లో ఉంటావు. సామర్థ్యం శరీరంలో ఎలాంటి బలహీనత లేకుండా ప్రతి అవయాన్ని బలపరిచి స్థిరపరిచి నీ పరిచయంలో బహుబలంగా వాడబట్టు. ఉద్యోగంలోను పరిచయలోను ప్రభు మీరే సహాయం చేసి ఆరోగ్యం దాయించి లైవ్ లో పాలు పంపులు పొందిన ప్రతి బిడ్డను దీవించి ఆశీర్వదించగలరు. నిశ్చితమైతే, నీకు ఇష్టమైతే మరి రేపు ఇదే సమయంలో మేము కలుసుకున్నటకు సహాయం కృపను దాయించారు. ఈ రాత్రి కాల ఆశీర్వాదాలు, దీవెనలు మెండుగా అనుగ్రహించుమని యేసు నామంలో అడిగి వేడుకొని ప్రార్థిస్తున్నాను తండ్రి. తండ్రి అయిన దేవుని ప్రేమ, కుమారుడైన యేసుక్రీస్తు కృప, పరిశుద్ధాత్మిక అన్యోన్య సహవాసం కూడిన మనకును సకల ప్రజలకు ఇప్పుడు నువ్వు ఎల్లప్పుడు సదాకాలము తోడై నీడై ఉండును గాక. ఆమేన్. ఆమేన్. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా.